రైట్, చూస్తున్నాం వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర బీజేపీ నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు భారీగా బీజేపీ శ్రేణులు అయితే అక్కడికి చేరుకున్నాయి. ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులను ఇటు పోలీసులు అయితే పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి నేపథ్యంలో తోపులాట కూడా జరిగింది. తడిసిన దుస్తులతో స్నానాల పేరుతో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ ఆరోపణలు అయితే చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులను పోలీసులైతే అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, భద్రకాళి ఆలయం దగ్గర ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా మాజీ చైర్మన్ ఇనుగాల వెంకటరమరెడ్డి వీళ్ళంతా కూడా తడి దుస్తులతో స్నానం చేసి అమ్మవారి దగ్గర అంటే కూడా టెండర్లకు సంబంధించి ప్లాట్ల టెండర్లకు సంబంధించి వివాదం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ అక్రమాలను బయట పెడతాం, అమ్మవారి సాక్షిగా అన్ని మేము నిజాలు చెప్తున్నాం, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తడి దుస్తులతో స్నానం చేసి నిజాలు చెప్పాలని నిన్న బీఆర్ఎస్ సవాల్ చేశారు. వాళ్ళను అక్కడికి రాగానే బీఆర్ఎస్ నేతలను ముందు అరెస్ట్ చేసి నిన్న తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి కూడా వచ్చి తడి దుస్తులతో స్నానం చేసి అక్కడ టెండర్లకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు. అయితే వీళ్ళిద్దరు నిన్న చేసిన హడావుడితో భద్రకాళి ఆలయంలో తడి దుస్తులతో స్నానం చేయడం వల్ల ఆలయం అంతా అపవిత్రమైందనేసి బీజేపీ నేతలు ఇవాళ ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆలయ సంప్రోక్షణ చేసేందుకు ముందుగా కొంతమంది కార్యకర్తలు ఇప్పుడు గుడికి వచ్చారు. గుడికి వచ్చి లోపలకు వెళ్తుండగా పోలీసులు ప్రధాన గేటు దగ్గరనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు వాగ్వివాదం జరిగింది. వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి అదనపు బలగాలతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా బీజేపీ నాయకులు జిల్లా నాయకులు అయితే ఇటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నాయకులు ప్రదీప్ రావు వీళ్ళంతా కూడా వస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల కారణంగా ఆలయం అపవిత్రమైందంటూ సంప్రోక్షణకు బీజేపీ నేతలు రావడంతో వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తతనైతే చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను ఇటు పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం, అదేవిధంగా తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంటున్న దృశ్యాలైతే మనం చూడొచ్చు.
చేసుకుని నా బండ తీసుకొస్తాను. చేసుకున్నాక నా బండ ఒక్కసారి